వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భక్తితో పరమేశ్వరుని ఉపాసన చేస్తే అన్నీ వచ్చేస్తుంది, అంత తెలుసుకో. కనుక నేనంటే సర్వాత్మికను, సర్వమునకు ఆధారము, సర్వమునందున్నాను. సర్వ 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 వచ్చింది కనుక సర్వానికి మరొక పేరు విశ్వ. సర్వం విశ్వం, ఇదంతా ఈశ్వర రూపం. అందుకే అలాంటి స్వరూపాన్ని శరణం వ్రజ, దాన్ని శరణు వేడు. నా యొక్క పరమేశ్వర రూపాన్ని శరణు వేడు. శరణు వేడు అంటే అది తప్ప మరొకటి లేదనే భావముతో ఉపాసించటమే శరణాగతి. ఎలా శరణాగతుడు అవ్వాలి? ఇంకా రేపటి నుంచి ఇదే పని అండి. ఇప్పుడు ప్రవచనం విన్నాం కనుక రేపటి నుంచి ఇదే పని. మళ్ళీ ఏడాది తర్వాత కనబడితే నేనే చెప్పాను కదండి రేపటి నుంచి అని అంటాడు. ఏడాది పోయింది. ఎలా చెయ్యాలో ఉపాసన చెప్తున్నాడు. శాంత సమాహితమనాహ మాన అహంకారవర్జిత. అది అంత వదిలే ఆలోచించుకోండి. అంత కోపాలో నా ఇంపార్టెన్స్ పోయింది, నన్ను దాటిపోతారా, ఇవన్నీ మానాహంకారములే. అవి వదిలేసి ఇది పట్టుకున్నాడు ఇక్కడ. కానీ ఈశ్వరతత్వం అర్థమైనట్టున్నా ఎందుకు పట్టుబడట్లేదంటే ఈ వికారాలు వదలలేదుట. అది శాంతుడివే చేయాలి. సమాహితమన, మనస్సును ఏకాగ్రపరిచి చేయాలి. మాన అహంకారవర్జిత. ఏమి యుగోలండి, నన్నంటాడు సర్వపడి సర్పాల్లో లేవడమే. ఇంకెప్పుడు బాగుపడతారు? పడగలు దించండి, అంతర్ముఖం చేయండి పడగల్ని ఇక్కడ. అందుకే మానాహంకారవర్జిత తన్నిష్ఠ తత్పరో భూత్వా, దానయందు నిష్ఠితుడై తత్పరుడై తదేవ శరణం వ్రజ. మొత్తం ఇక్కడ చెప్పిన రెండు అనుష్ఠుపులు గుర్తుపెట్టుకోవాలి. మరొక్కసారి చెప్తున్నాం వీటి సారం. యన్మే సాక్షాత్ పరం రూపం ఐశ్వరం దుష్టం అద్భుతం సర్వశక్తి సమాయుక్తం అనంతం ప్రేరకం పరం తదేవ శరణం వ్రజ. ఇది వాక్యం. ఎలా శరణు వేడాలి? శాంతక సమాహితమనాహ మాన అహంకారవర్జిత తన్నిష్ట తత్పరో భూత్వా తదేవ శరణం వ్రజ. ఎలాగవుతుంది అయ్యా ఈ శరణాగతి అంటే, భక్త్యా త్వనన్యయా తాత మద్భావం పరమాశ్రిత. అనన్యమైన భక్తితోనే మద్భావం, నా భావాన్ని ఆశ్రయించు. అంటే మనస్సు తన్మయమవడమే భావాన్ని ఆశ్రయించడం. అయితే మరి నా పనులన్నీ మానేయాలా? సర్వయజ్ఞ తపోదానైస్తదైవ అర్చయ సర్వదా. నువ్వు చేసే యజ్ఞములు, తపస్సులు, దానములు, శాస్త్రమునికి విధించిన ప్రతి కర్మ చేయి, నాకు అర్పణంగా చేయి. అదే భక్తి అంటే, మరొకటి కాదు. భక్తి అనగా నువ్వు చేసే ప్రతి కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట. ఇది రాసేసుకోండి. ఈశ్వరుడు అనగా విశ్వరూపతత్వమే ఈశ్వరుడు. కానీ ఈశ్వరుని శరణు వేడు అంటే అర్థం, ఈశ్వరుడు అంటే ఏంటో తెలిసి కదా శరణు వేడాలి. ఈశ్వరుడు అంటే ఏమిటో చూపించింది, ఇంతవరకు చెప్పింది, తెలుసుకున్నాడు ఆయన. నువ్వు తెలుసుకున్న ఈశ్వరుని ఈ భావములతో భక్తితో ఆశ్రయించు, ఆరాధించు. ఆరాధన ఏమిటి? సర్వయజ్ఞ తపోదానై తదేవ అర్చయ సర్వదా తదేవ మనసా పశ్యత. తదేవ, ఆ స్వరూపాన్ని ఎల్లవేళ మనస్సుతో చూడు. తద్భావయస్వ, దాన్ని భావన చేయి. యజస్వ, దాన్నే అర్చించు. మమోపదేశాత్ సంసారం నాశయామి తవానగా. ఇది నా ఉపదేశం. ఇలా నువ్వు చేస్తే నీ సంసారం నేను నశింపజేస్తాను సుమా అన్నది ఇక్కడ. అయిపోయిందండి. ఎంత అభయం ఇచ్చేసింది. వినడానికి కూడా చాలా బాగుంది కదా, చేయడం సులభం అనిపించేటట్టు. అది ఇది నా ఉపదేశం. ఇది కానీ పాటించేవా సంసారం నాశయామి. ఆవిడిచ్చేసింది అభయం. సంసారం తీసేస్తానంటే భయం వేస్తుంది వాడికి. అంటే జనన మరణాలు మరి లేకుండా చేసేస్తానని ఆవిడే చెప్పిందండి. ఇంకేం కావాలి ఇక్కడ? కనుక ఈశ్వర రూపాన్ని ఈ విధంగా అర్చించి భక్తితో ఉంటే వాడు ముక్తినిస్తాను. అందుకే అహం త్వా పరయా భక్త్యా ఐశ్వరం యోగమాస్థితం సంసార సాగరాదస్మాదుద్ధరామి అచిరేణతు. పరాభక్తి కలిగిన వాడికి అచిరేణ, అతి శీఘ్రముగా ముక్తినిస్తాను. పరాభక్తి కలిగిన వాడికి
అందుకే ఆ పరాభక్తి సిద్ధించడం ఎలాగంటే ధ్యానేన కర్మయోగేన భక్త్యా జ్ఞానేన చైవహి. పరాభక్తి లభించాలంటే ధ్యానం ఉండాలి, కర్మయోగం ఉండాలి, భక్తి ఉండాలి. మరి పరాభక్తి అన్నారు కదంటే భక్తి పరాభక్తికి కావాలి తర్వాత. కానీ భక్త్యా జ్ఞానేన, జ్ఞానము చేత, దీని చేత మాత్రమే నేను దొరుకుతాను సుమా, అంతేగాని కర్మకోట్ల చేత నేను దొరకను. ఎన్నో కర్మలు చేస్తూ తిరిగినా నేను దొరకను, మళ్ళీ కర్మయోగాన్ని దొరుకుతాను. అందుకని అంటే కర్మలు ఫలాల కోసం ఆశిస్తూ బోల్డ్ అంతా జీవితం అంతా కర్మలు పెంచుకుంటుంటే ఏం లాభం లేదు. కర్మను యోగం చేయి. కర్మను యోగం చేయడం ఎలాగా? ఈశ్వరార్థ కర్మయే కర్మయోగం. ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను, చెయ్యాలి గనక చేస్తున్నాను విద్యుక్తము అని చేసేది కర్మయోగం. అందుకని ఫలాల కోసమని దీనికోసమని ఎప్పుడు బిజీ అండి. నేను రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉంటానండి అంటే కర్మలు పెంచుకు తిరుగుతున్నావు. క్షణం కూడా నువ్వు ఆత్మకి కోసం వినియోగించుకుంటాను. అలా కర్మలంపటలు అయిపోతే సంసారంలో పడతావు. అందుకే కర్మకోటులతో దొరకదు, కర్మయోగంతో దొరుకుతుంది. కేవలం కర్మయోగంతో దొరకదు. ధ్యానేన కర్మయోగేన భక్త్యా జ్ఞానేన వై, వీటితో దొరుకుతుంది. ఏంటి ఏమైంది? కర్మ అంటున్నావు కదా, ఏమిటాయి అంటే శృతి స్మృత్యుదితం సమ్యక్ కర్మ వర్ణాశ్రమాత్మకం. శృతి స్మృతి చెప్పినదే కర్మ. అవునండి, నేను కూడా చాలా కర్మలు చేస్తున్నాను అండి, ఉద్యోగం రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగం చేస్తున్నానంటే దాని కర్మ అన్నారు. ఏది శృతి స్మృతి చెప్పిందో అది చెప్పిన పని చేయడం కర్మ. నీ వృత్తులకి వాటికి ఆధ్యాత్మిక రంగంలో ప్లేస్ లేదు, అది భౌతిక రంగంలో. ఆధ్యాత్మిక రంగంలో కర్మయోగం అనగా శృతి స్మృతి చెప్పినదే కర్మ అని తెలుసుకోండి. ఇక్కడ దీన్ని తీసుకుని చిరవలు పలువలు చేసి వేదాంత విద్యలను కూడా డూ యువర్ డ్యూటీ అని ట్రాన్స్లేట్ చేసి చెప్పేశారు. ఇలా వేదాంత విద్యల్ని లేనిపోని ఉపదేశాలకు చెప్పి వేదాంత విద్య యొక్క పవిత్రత అసలు స్వరూపం పాడు చేశారండి. ఇక్కడ కర్మ అంటే ఏమిటి? ఇక్కడ అమ్మవారు చెప్తున్నారు, ఇంకెవరు చెప్పాలి? అది శృతి స్మృత్యుదితం సమ్యక్ కర్మ వర్ణాశ్రమాత్మకం. వర్ణాశ్రమాలతో కూడింది కర్మ. ప్రతిదీ గొప్పదే, తద్వర్ణాశ్రమోచితమైనటువంటిది. దానికి ఏది శృతి స్మృతి ఉక్తమని చెప్పిందో దాన్ని పాటించాలి. ఎలా పాటించాలి? అధ్యాత్మ జ్ఞాన సహితం. అధ్యాత్మ జ్ఞానంతో పాటించు. అంటే బ్రహ్మమని, అది నాలో ఆత్మగా ఉంది, అనుభవానికి రాలేదు కనుక కర్మ వదలకూడదు. కర్మ చేస్తూనే దాన్ని విచారణ చేస్తూ ఉండాలి, దాన్ని తెలుసుకోవాలి, దాని లక్ష్యంగా కర్మను ఆచరించాలి. అది అధ్యాత్మ జ్ఞాన సహితం. ముక్తయే. ఎందుకు అలా చేయాలంటే ముక్తయే, ముక్తి కావాలంటే ఇలా చెయ్యు. అబ్బా నాకు వింటూ ఉంటే విసుగు పుడుతుందంటే ముక్తి గురించి మాట్లాడికేది వదిలి నెక్స్ట్ జన్మ ఆలోచించు, నెక్స్ట్ జన్మలు ఆలోచించు. ముక్తి కావాలంటే మాత్రం ఇదే మార్గం సుమా, మరొకట్లేదు. ముక్తయే సతతం కురు. ముక్తి కోసం ఇలాగ ఎల్లబెళ్ళలా చేయి. ఎందుకంటే ధర్మాత్ సంజాయతే భక్తి. ధర్మము వల్లనే భక్తి లభిస్తుంది సుమా. గొప్ప మాట చెప్పాడు. ధర్మం లేని వాడికి భక్తి రాదు, పరమాత్మ యందు భక్తి కలగదు. భక్త్యా సంప్రాప్యతే పరం. భక్తితోనే పరమ లభిస్తుంది అంతే. అంటే భక్తి వల్ల జ్ఞానం లభిస్తుంది అనలేదు. చూడండి, మన వాళ్ళు భక్తి వల్ల జ్ఞానం అంటారు. సాండిల్యుడు తిప్పేశాడు, జ్ఞానం వల్ల భక్తి అన్నాడు. మన సాండిల్య భక్తి సూత్రాలు తెలుసుకున్నాం, దానికి సమన్వయం కూడా చేసుకున్నాం. ఇక్కడ ఏమన్నాడు? భక్తితో పరమ లభిస్తుంది అన్నాడు. పరం అంటే మోక్షం. మోక్షం అంటే జ్ఞానాదేవి కైవల్యం. జ్ఞానమే మోక్ష స్వరూపం కనుక భక్తి లేనిది ఆ జ్ఞానం లేదు, మోక్షం లేదు. అదే కర్మ. ధర్మము వల్ల భక్తి, భక్తి వల్ల పరమప్రాప్తి, అంతే, ఒకటే మాట. ధర్మము వల్ల, మనం కర్మ వల్ల అంటే కర్మ అంటేనే ధర్మం అనర్థం, ధర్మం అంటేనే కర్మ అనర్థం. అది తెలుసుకోవాలి. ఇక్కడ కర్మయోగం అంటే మరొక పేరు ధర్మయోగం, ధర్మాచరణ. ధర్మం అంటే విద్యుక్త ధర్మం, ఇది స్పష్టం. అయితే ధర్మం అంటే ఏమిటి? మళ్ళీ స్పష్టం చేస్తున్నాను చూడు. ఒక్కటే ధర్మం అంటే, అమ్మవారు చెప్తున్న మాట వినండి, ఇది చాలా అవసరం. శృతి స్మృతిభ్యాం ఉదితో ధర్మో. శృతి స్మృతుల వల్ల తెలియబడేది మాత్రమే ధర్మము సుమా. నాణ్యతో జాయతే ధర్మో. మిగిలిన వాటి ద్వారా ధర్మము తెలియబడదు. కనుక ఏది వేదము చెప్తుందో, స్మృతులు చెప్తాయో అది మాత్రమే ధర్మం. అదే నేను ఉద్ధరిస్తుంది. కనుక వేదము, స్మృతులు చెప్పిన హిందూ ధర్మం మాత్రమే ధర్మము. ఎందుకంటే హిందూ ధర్మం ఒకటి అంటే నిర్వచనం ఒకటే. శృతి స్మృతులు చెప్పినదే హిందూ ధర్మం, సనాతన ధర్మం. 4 ప్రబంధ కావ్యాలు చదివి అవధానాలు చేసేవాళ్ళు కూడా ధర్మశాస్త్రాల గురించి మాట్లాడిస్తున్నారు. ఇది అక్కర్లేదు, అది అక్కర్లేదని చెప్తాడు. అక్కర్లేదు కావో చెప్పాలని ధర్మశాస్త్ర ప్రమాణంతో చెప్పాలి, కానీ నీ మాట ప్రమాణం కాదు. 10 రోజులు మైలు పాటించక్కర్లేదు, సంవత్సర సూతకాలు అక్కర్లేదు, నువ్వెవడు చెప్పడానికి. ఆ సబ్జెక్టులో డౌట్ ఉంటే ధర్మశాస్త్రం రిఫర్ చేయాలి. నువ్వు చెప్పింది ధర్మం కాదు, ధర్మం మాత్రమే నువ్వు చెప్పు. అది చూసుకో. పెద్దానికి శాస్త్రం ఉంటుంది. కానీ శాస్త్రం అంటే ఏమిటి? నాణ్యతో జాయతే ధర్మో వేదాత్ ధర్మో హి నిర్భభౌ.
వేదము నుంచే ధర్మం వచ్చింది. తస్మాన్ ముముక్షు ధర్మార్థి మద్రూపం వేదమాశ్రయత్. అమ్మ ఉపదేశం చూడండి, అది మోక్షం కావాలనుకున్నటువంటి, ధర్మం కావాలనుకున్నటువంటి వాడు. కానీ ముముక్షు ధర్మార్థి 2 రూపాయలు చెప్పింది. ధర్మం ఏంటో తెలుసుకోవాలనుకున్నవాడు, మోక్షం కావాలనుకున్నవాడు నా రూపమైన వేదాన్ని ఆశ్రయించాలి. వేదం తప్ప మరొక గతి లేదు. ఎందుకంటే వేదం అంటే ఏమనుకున్నావయ్యా? మమై వేష పరాశక్తి వేద సంజ్ఞ. నా పరాశక్తి స్వరూపం వేద రూపంతో ఉన్నది. వేదం అంటే నేనే. ఋగ్యజుస్సామ రూపేణ సర్గాదు సంప్రవర్తతే. సృష్టికి ఆదియందు ఋగ్యజుస్సామ రూపముగా నేనే వేదముగా వ్యక్తమయ్యాను. అందుకే నన్ను వేదమాత అంటారు. ఆ వేదాన్ని, వేద ధర్మాన్ని కాపాడడం కోసమే తేషామేవచ గుప్త్యర్థం వేదానా భగవానజ బ్రాహ్మణాదీన్ సజచ్ఛాదా స్వే స్వే కర్మణి అయోజయత్. ఆ వేదధర్మం కాపాడడం కోసం బ్రహ్మదేవుడు వివిధములైన వర్ణాదుల్ని, ఆశ్రమాన్ని ఏర్పరిచి వారికి వారి ధర్మముల కింద నిలబెట్టాడు. ఇక్కడ ఏన కుర్వంతి మద్ధర్మం తదర్థం బ్రహ్మ నిర్మిత. ఎవడైతే నేను బ్రహ్మదేవుని ద్వారా నిర్మాణం చేయించి అందించిన వేద ధర్మాన్ని అనుసరించడో వాడి గతి తేషా మతస్థాన్ నరకాం తామిశ్రాదీన్ అకల్పయత్. వాడి కోసం నేను తయారు చేసినవే నరకాది లోకములు, వేద ధర్మాన్ని అనుసరించని వాడికి. నచ వేదాదృతే కించిత్ శాస్త్రం ధర్మాభిదాయకం. వేదము కాకుండా మరొక దానికి ధర్మం అనే పేరు లేదు సుమా. అది కాకుండా ఇది శాస్త్రం అని ఎవడైనా చెప్పాడంటే అది మిథ్యాశాస్త్రం అంటారు, మిథ్యాధర్మం అంటారు. యాని శాస్త్రాన్ని దృశ్యంతే లోకేస్మిన్ వివిధానితు శృతిస్మృతి విరుద్ధాని నిష్ఠాం తేషాం హి తామసి. శృతిస్మృతికి విరుద్ధమైనగా శాస్త్రముల్లా కనబడుతున్నవి కొన్ని ఉంటాయి. అవి బాగున్నాయని దాన్ని పట్టుకోవడాన్ని తామస బుద్ధి అంటారు సుమా అన్నాడు. ఇక్కడ చాలా గొప్పగా చెప్పేశాడు చూడండి. అంటే శృతి స్మృతి చెప్పిన సనాతన ధర్మాన్ని కాదని ఈ ధర్మం గొప్పదని చక్కరెత్తుకుంటే దాన్ని తామస బుద్ధి అంటారు సుమా అన్నాడు. ఆ బుద్ధి పేరు తామసి. అది గొప్పదని నీకు అనిపించదు కదా, అది తామస బుద్ధి అన్నాడు ఇక్కడ. అవి దేనికి పనికొస్తాయంటే నిరయాయ, నరకానికి మాత్రమే. అంతే కదా. కొన్ని తంత్రాలు ఉన్నాయి, వేద విరుద్ధమైన తంత్రాలు కొన్ని ఉన్నాయి. అది శ్మశానాలకు వెళ్ళమంటాడు, నెత్తురు కోసం ఇమ్మంటాడు, బలులు ఇమ్మంటారు, ఇవన్నీ ఉన్నాయి తంత్రాలు. ఆ తంత్రాలు కాపాలం, భైరవం, యామలం, ఆర్హతం ఇవన్నీ కూడా మోహనార్థాన్ని. వాటి వల్ల ఫలితాలు ఉంటాయి, తంత్రాలు చేస్తాయి. కానీ ఆ తంత్రాలు మోహం కలిగిస్తాయి తప్ప ముక్తినివ్వవు. అవి వేదానికి విరుద్ధములు. అంటే ఏవైతే వామాచారాదులు చెప్పబడుతున్నాయో వాటిని నిషేధించింది అమ్మవారు ఇక్కడ. అవి ఫలితాలు ఇస్తాయి కదా అంటే మోహయంతి. కొన్ని తంత్రాలు చేసి ఒక వారం రోజులు శ్మశానంలో కూర్చుని ఒక సాధన చేశారనుకోండి, ఏవి సిద్ధులు వస్తాయి. ఇదేదో బెటరు, ఏళ్ల తరబడి జపం చేస్తున్నా ఏమీ లేదు, అదేదో బాగుందంటే వెళ్ళిపోయామనుకోండి, మోహయంతి. అదేదో భ్రాంతిని కల్పిస్తాయి, తర్వాత పతనమైపోతుంది. జాగ్రత్త. ఇదంతా అమ్మవారి ఉపదేశం ఎంత బాగున్నదో చూడండి. ఇలాంటి గీత మీకు ఎక్కడో దొరకదు. వేదార్థ విత్తమై కార్యం యస్మృతం కర్మ వైదికం తత్ప్రయత్నేన కుర్వంతి మత్ప్రియాస్తే హి ఏ నరాహ. వేదం గురించి ఎలా తెలుసుకోవాలంటే వేద జ్ఞానం కలిగిన వారి ద్వారా తెలుసుకుని వైదిక కర్మను ఆశ్రయించిన వాళ్ళు నాకు ఇష్టులైనటువంటి వారు. పైగా విరాట్ పురుషుడైనటువంటి పరమాత్మ నారాయణుడు నా స్వరూపం. ఆయన యొక్క నియోగము చేత, అంటే ఆయన నియమించడం చేత స్వయంభువ అనే మనువు ధర్మాది శాస్త్రాన్ని అందించాడు. అలాగే తర్వాత కాలంలో ఈ ధర్మము లుప్తమైపోతుంది అనే సమయంలో మహర్షులకి నేనే ప్రేరణ కల్పించి స్మృతులు రచింపజేశాను. అమ్మవారు చెప్తున్నారు చూడండి ఇక్కడ. ధర్మశాస్త్రాన్ని చైవహి తేషు చాంతర్హితేష్వేవం యుగాంతేషు మహర్షయ బ్రహ్మణో వచనాత్తాని కరిష్యంతి యుగే యుగే. ఆ జ్ఞానము ధర్మం లుప్తమైపోతూ ఉంటే ఎప్పటికప్పుడు మహర్షుల ద్వారా ధర్మశాస్త్రాలు నేనే ప్రవర్తింపజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత అష్టాదశ పురాణాన్ని వ్యాసాధ్యై కథితానితు. వ్యాసాదుల ద్వారా అష్టాదశ పురాణాలు నేనే ఏర్పాటు చేశాను. వ్యాసాదుల ద్వారా ఎందుకన్నాడు? వ్యాసుడే అష్టాదశ పురాణాలు ఇచ్చినప్పుడు వ్యాసాదులను ఎందుకన్నాడు అంటే, వ్యాసుడు అష్టాదశ పురాణాల్లో కూడా ఫలానా మహర్షి ఫలానా చెప్పాడు అంటున్నాడు అంటే ఆది అయ్యింది కదా. కానీ అనేక మంది మహర్షుల చేత అష్టాదశ పురాణములు ఏర్పాటు చేయించాను. అంతేకాదు వారి శిష్యుల చేత ఉపపురాణాలు కూడా ఏర్పాటు చేయించాను. అన్యాన్య ఉపపురాణాన్ని తచ్చిష్యై కథితానితు. ఇంతేకాకుండా శిక్ష, కల్పో, వ్యాకరణం, నిరుక్తం, ఛందయేవచ, జ్యోతిష్శాస్త్రం, న్యాయ విద్య సర్వేషాం ఉపబ్రహ్మణం. ఆ వేదాది శాస్త్రం అర్థం అవ్వడం కోసం మరికొన్ని శాస్త్రాలు నా నుంచి వచ్చాయి. ఆ శాస్త్రములు శిక్ష,
కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్శాస్త్రం, న్యాయశాస్త్రం ఇవన్నీ కూడా ఉపబ్రహ్మణం. ఆ వేద విద్యను విస్తరించి తెలియసుకోవడం కోసం మనకి ఇచ్చినవి. ఇవన్నీ కలిపితే 14 విద్యలు అయ్యాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి 4 వేదములు, 4 అసంఖ్యాల పెట్టి పురాణములు, ధర్మశాస్త్రములు, ఉపపురాణములు, ఇప్పుడు చెప్పిన శిక్షా, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛంద, జ్యోతిష్శాస్త్ర, న్యాయ విద్యలు కలిపితే చతుర్దశయితాని 14 విద్యలు. ఈ 14 విద్యలు నా స్వరూపము సుమ. కనుక అమ్మ విద్యారూపం అంటే ఇవి. కనుక ఏవి ప్రమాణములు ఇప్పుడు తెలిసింది కదా. బాగా చదివి జ్ఞానం తెచ్చుకోవాలని చెప్పి తీరిగ్గా ఉన్నామని చెప్పి పనికిమాలిన పుస్తకాలు చదివితే పాడైపోతామని అమ్మవారు చెప్పారు. కానీ ఏదైతే శృతి స్మృతియుక్తమైన ధర్మం బోధిస్తుందో, భక్తి చెప్తుందో, జ్ఞానం చెప్తుందో అది మాత్రమే నువ్వు పట్టుకో. అందుకు అధ్యయనం అంటే అర్థం ఏంటంటే తరించడానికి ఎంచుకున్న మార్గాన్ని పరిపూర్ణంగా అనుష్ఠించడానికే అధ్యయనము. మరొకసారి చెప్పనా? తరించడానికి ఎంచుకున్న మార్గాన్ని పరిపూర్ణంగా తెలిసి అనుష్ఠించడానికే అధ్యయనం. ఎంచుకున్న మార్గాన్ని అంటే నీ ఇష్టానుసారం ఎంచుకున్నది కాదు, శాస్త్రోక్తమైనది, నీకు అనుకూలమైనది ఒక మార్గం ఎంచుకుని దాని యొక్క ఆనుపానులు తెలుసుకుంటూ మరింత జాగ్రత్తగా ఉండడానికి అధ్యయనం చేయాలండి. అది ఇక్కడ ఈ మాట నారదులు వారు చెప్తారు. సాధకుడు అనవరతం భక్తి శాస్త్రాన్ని పఠితవ్యాని తదుద్బోధ కార్యాన్ని కరణీయాని అన్నాడు. నువ్వు కృష్ణ భక్తులు ఉన్నావు కదా, అది బాగా వృద్ధి చెందడానికి కావాల్సిన గ్రంథాలు మాత్రమే చదువు. అందుకని జ్ఞానం తెచ్చుకోమన్నారు కదా, లైబ్రరీకి వెళ్ళి పరికిమాల పుస్తకాలను చదవడం కాదు. ఒక ఆయన ప్రయాణం చేస్తూనే చూశానండి, విషవృక్షం చదువుతున్నాడు, రామాయణ విషవృక్షం. నేను మామూలు అక్కడ కూర్చున్నాను. కొంతసేపు మీరా అన్నాడు, పుస్తకం కూర్చాడు. లేదండి నాకు రాముడు అంటే చాలా భక్తి. నేను అడిగానా? అతనికతనే గిల్టీగా మాట్లాడుస్తున్నాడు. రాముడు అంటే చాలా భక్తి అండి, కానీ ఈమె ఎలా విమర్శించిందో తెలుసుకొని తర్వాత రామాయణం చదువుదామని. బాబు ఉన్న ఆయువే ఇంత, రామాయణం గొప్పదని భావం కలిగాక మరి ఇది ఎందుకు చదవడం? రామాయణమే చదువుకో, టైం సరిపోదు అది చదవడానికే. ఈ విషవృక్షం చదివేసామనుకో బీజం లోపల పడిపోతుంది. తర్వాత రామాయణం చదివినా అది అలాగే కనపడుతుంది. అవునా లేదా అండి? ఏదో ఒక పదార్థం తిన్నాక మరో పదార్థం రుచి తెలియాలంటే నోరు కడుక్కో అని చెప్తారు. ఎందుకంటే ఆ కంపెనీ దానికి అంటుతుంది. అందుకే విషవృక్ష వాసన ఉందనుకో రామాయణం అర్థం కాదు నీకు. ఎందుకంటే దాన్ని ఖండించగలిగి పై తెలుసుకునే బుర్ర నీకు లేదు. అందుకే పనికిమాలిన గ్రంథాలు చదివి నేను స్కాలర్ని అనుకోవద్దు, బుర్ర పాడవుతుంది. తెలుసుకుని కనిపించిందల్లా చదివేసేవాడు పరమ అజ్ఞాని. అజ్ఞానం పెరుగుటకే అన్నీ చదవమని, జ్ఞానం పెరుగుటకే శృతి స్మృతియుక్తమైన గ్రంథములు మాత్రమే చదవాలి. తెలుసుకోండి ఇక్కడ. అందులో మళ్ళీ వీటిలో కూడా ప్రమాదం కలిగించే మహానుభావులు ఉన్నారు. నువ్వేదో కృష్ణుడో రాముడో తలచుకుంటూ ఉన్నావు అనుకోని దగ్గరికి ఇది ఎంత కాదు, వేదాంతం మన ఉదయంలో పరమాత్మ ముఖ్యమండి, ఈ పూజలు పురస్కారాలు కాదంటాడు. అంటే వాడికి అది రాలేదు ఖచ్చితంగా, వీడికి అది మిగల్చాడు, అది వచ్చింది బాధ. అందుకే అమ్మవారు చెప్తున్న ఎంత అందమైన మాటలు చూడండి, జాగ్రత్తగా అన్వయించుకోవాల్సింది. ఇవన్నీ నా స్వరూపములు. తస్మాత్ సర్వప్రయత్నేన ధర్మార్థం వేదమాశ్రయేత్. చివరికి అందుకే అన్ని విధముల ప్రయత్నముతో ధర్మం కోసం వేదాన్ని మాత్రమే ఆశ్రయించు. ఋషులు ఏం చెప్పారంటే పురాణాలు కూడా ప్రమాణమే. ఎంతవరకు అంటే వేద విరుద్ధం కానంత వరకు. ఎందుకంటే రకరకాల ఆగమాలు ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి. వేద విరుద్ధమైనది ఎక్కడున్నా ప్రమాణం కాదు. అది వేదం గొప్పది, అన్నిటికంటే గొప్పది, అది ప్రమాణం. అందుకే ధర్మేణ సహితం జ్ఞానం పరం బ్రహ్మ ప్రకాశయత్. ఒక్కొక్క వాక్యం కొటేషన్ అండి. ధర్మముతో కూడిన జ్ఞానమే పరబ్రహ్మమును ప్రకాశింపజేస్తుంది. నువ్వు ధర్మాచరణ చేయకుండా ఉపనిషత్తులు మీటింగులు పెట్టి నువ్వు భ్రష్టుడు అవ్వడమే కాకుండా ఇంకా ఎంతోమందిని భ్రష్టులు చేస్తావు. ధర్మంలో ప్రేరేపించు ప్రజల్ని. అందుకే ధర్మేణ సహితం జ్ఞానం పరం బ్రహ్మ ప్రకాశయేత్. అంతేకాదు నేను కావాలనుకునేవాడు అంటే భగవంతుడు కావాలనుకునేవాడు నీకు సిన్సియర్గా ఉందా? నా భగవంతుడి మీద పట్టరాని భక్తి కలగాలండి, భగవంతుడు కావాలండి, కబుర్లా నిజమా? నిజమేనా? సిన్సియరేనా? అయితే నేను చెప్పినట్టు విను. ఏతు సంఘాన్ పరిత్యజ్య, ఈ ధర్మాచరణ చేస్తూ నాకు సర్వము ఆచరిస్తూ అన్నిటికంటే ముఖ్యం సంఘము విడిచిపెట్టు. ఇది చాలా ప్రధానం. అందుకే ఒంటరిగా గదిలో తలిపేసుకుంటాను నేను కాదు. అక్కడున్న ఎన్ని ఆలోచిస్తూ నేను గదిలో తలిపేసి కూడా ప్రపంచంతో మాట్లాడగలిగే పరికరాలు మన చేతిలో ఉంటాయి. పక్కవాడితో తప్ప ప్రపంచంలో అందరితో మాట్లాడతాం మనం. ఎంత సంఘం అండి, పనికిమాలిన సంఘం. సంఘం మనస్సుతో విడిచిపెట్టాలి. నాది అనే భావం ఏదున్నా ప్రమాదకారి, అది విడిచిపెట్టగలగాలి. ఎప్పటికైనా అదే తెలుస్తుంది. అందుకే ఏతు సంఘాన్ పరిత్యజ్య మామేవ శరణంగత, నన్ను మాత్రమే శరణు వేడు. అందుకే నేను వేదాంతం భగవద్గీత పుస్తకాలు రాశానని వేదాంతం చదివేశానండి. మరి ఆ రోజు వేదాంతం క్లాస్ జరిగింది కదంటే అప్పుడు మా మనవరాలను చూసుకోమని కూతురు పిలిచిందండి, అక్కడికి వెళ్ళానండి.
ఇంక సంఘ పరిచయం ఎక్కడండి? కబుర్లు వేదాంతం వద్దు, సాధనలకితే ప్రాక్టికల్. అదేమిటి? ఏతు సంఘాన్ పరిత్యజ్య మామేవం శరణంగతాః ఉపాసతే సదా భక్త్యా యోగం ఐశ్వరమాస్థితాః. మళ్ళీ నా ఈశ్వర భావాన్ని ఆశ్రయించిన యోగముతో అన్ని సంఘములు విడిచిపెట్టి శరణాగతుడివైతే, అదే సర్వధర్మాన్ పరిత్యజ్య అనే మాటకి ఇది అర్థం. అన్ని ధర్మాలు విడిచిపెట్టండి, నువ్వు చేస్తే కదా విడిచిపెట్టాను, కనుక ధర్మాలను వదిలిపెట్టేట్టు పెట్టండి, అదే దీని అర్థం. సర్వభూత దయావంత, ఇవి అంతరంగ సాధనలు. ఇవి లేనిది ఏమీ లాభం లేదండి. బయట ఎన్ని సాధనలు చేసినా ముందు మనస్సుతో సంఘం విడిచిపెట్టు. తర్వాత సర్వభూత దయావంత, సర్వభూతముల యందు దయ కలిగి ఉండు. శాంతాహ దాంతాహ విమత్సరాహ, ఒక్కొక్క భావం చాలా బాగుంటుందని వినడానికి. శాంతాహ మనో నిగ్రహం, దాంతాహ ఇంద్రియ నిగ్రహం, విమత్సరాహ మాత్సర్యాదులు లేకుండా, అమానినో, ఇది చాలా, అమానినో మానదేనా అన్నాడు ఇక్కడ చైతన్య మహాప్రభు. అమానినో మానము విడిచిపెట్టన్నాడు. మానం అంటే దుర్యోధనుడి దగ్గర బాగా ఉన్నది, చెప్పక్కర్లేదు అది, అలా కొన్ని అలాగే చెప్పాలండి ఇక్కడ. అమానినో బుద్ధిమంత తాపసాహ సంసితవ్రత, తాపసులై సంసితవ్రత నియమబద్ధులై. వ్రతాచార్యం అంటే అవునండి ఆ రోజు ఒక వ్రతం ఈ రోజు వ్రతం చేశాను కాదు. వ్రతం అంటే ఉత్కృష్టమైన భగవద్ధర్మాన్ని ఆచరించడమే వ్రతం. దాని యందు అంటిపెట్టుకోవడమే సంసితవ్రతా. తాపసులై సంసితవ్రతులై ఇవన్నీ కలిపి మొత్తం నోట్స్ రాస్తే తయారైపోయిందండి. అమ్మవారంటే ఏమిటి, ఎలా ఆరాధించాలి, విధానాలు ఏమిటి, అంతరంగ సాధనలు ఏంటి, బహిరంగ సాధనలు ఏంటి, మొత్తం కోర్సు తయారైపోయింది మొత్తం. అందుకే దీని పేరు అమ్మవారు ఉపదేశం అంటారు దీని అంతటిని కూడా. అలా ఉన్న స్థితిలో ఏం చేయాలంటే, మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ మజ్ఞానకథనే రతాహ, నాయందే చిత్తముంచి నాయందే ప్రాణాలు అర్పించి నా జ్ఞానము గురించే మాట్లాడుకుంటూ. కథనం అంటే పలుకుట, చెప్పుట. అదే స్టోరీలు లేవండి, స్టోరీ కాదు. అమ్మవారి తత్వమైనా, అమ్మవారి మాట అయినా, అమ్మవారి విషయమైనా కథనమే. అది ఎలా చేయాలి? ఏదోలా చెయ్యకు. మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ, నాకు చిత్తమర్పించి నాయందు ప్రాణములు ఉంచి నా జ్ఞాన కథల యందు రతాహ ఆసక్తి కలిగి, అటువంటి వాడు ఎవరైనా తరిస్తారు సుమా. ఎవరు? సన్యాసినో గృహస్థాశ్చ వనస్థా బ్రహ్మచారిణ, ఎవడైనా సరే ఇప్పుడు చెప్పిన ప్రకారంగా ఉంటే వాడు తరించిపోతాడు, అందులో సందేహం లేదు. వాడిని నేను తరింపజేస్తాను. మళ్ళీ వాడు తరించిపోతాడంటే అదొక అహంకారం. వాడిని నేను తరింపజేస్తాను. ఓం నమో నారాయణ.